హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ రూటెడ్. ఈరోజు మేము క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటున్నాం మా ఇంట్లో ఫర్ ద ఫస్ట్ టైం. ఈరోజు 22nd అండ్ ఇట్స్ లాస్ట్ మూమెంట్ ఆఫ్ ద క్రిస్మస్. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. It's the most beautiful time of the year. Lights fill the streets, spreading so much cheer. I should be playing in the winter snow. ఈసారి క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేయాలనే ఐడియా నాకు నిజంగా నా కూతురి వల్లే వచ్చింది. ఆమె ఎక్సైట్మెంట్ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇట్ వాజ్ ఎ గుడ్ యాక్టివిటీ ఫర్ మై డాటర్ ఆల్సో. వీ థరోలీ ఎంజాయ్డ్ ఇట్ అండ్ షీ వాజ్ సో హ్యాపీ. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేశాను, అది కూడా ఫస్ట్ టైం నా డాటర్తో. సో ఇట్స్ ఎ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ. ఈ బాల్స్ కింద పడ్డా కూడా విరగలేదు, అంటే ఇవి గ్లాస్తో తయారు చేసినవి కాదు. సో కిడ్స్తో ఇవి ఈజీగా మనం డెకరేట్ చేయొచ్చు. ట్రీకి హ్యాంగ్ చేయడానికి గోల్డ్ కలర్ బాల్స్ తీసుకున్నాను. గ్రీన్ ట్రీకి గోల్డ్ కలర్ చాలా ఎలిగెంట్గా అండ్ గ్రాండ్గా కనిపిస్తుంది, అందుకని గోల్డ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్సో అలా ఇన్స్టంట్ ఫెస్టివ్ లుక్ ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం మా ఇంట్లో డెకోర్కి కూడా చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది. సో ఐ చోస్ గోల్డ్ కలర్. ఆ ట్రీని చూసి, గిఫ్ట్స్ని చూసి ఆమె ఎంత హ్యాపీగా ఉందో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఆ చిన్ని చేతులతో ట్రీని డెకరేట్ చేస్తుంటే ఐ వాజ్ సో హ్యాపీ అండ్ ఇట్ వాజ్ ఏ ట్రూలీ స్పెషల్ మూమెంట్ ఫర్ అస్. అండ్ ఆ గోల్డ్ బాల్స్ మధ్యలో చిన్న క్యూట్ లిటిల్ పాపప్స్ కూడా యాడ్ చేశాను. అవి ఏంటంటే ఇలా చిన్న శాంటా అండ్ ఒక స్మాల్ హౌస్ లాంటి డెకరేషన్స్. అవి ఈ ట్రీకి ఒక స్పెషల్ టచ్ని ఇచ్చాయి. అంతేకాకుండా ఆ గోల్డ్ డెకరేషన్స్తో పాటు ఆ క్యూట్ పాపప్స్ వల్ల ఈ ట్రీ డెకోర్ ఇంకా బ్రైట్గా లైవ్గా మారిపోయింది. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్. అదేంటంటే సాధారణంగా ట్రీ మీద స్టార్ పెట్టాలి కదా, కానీ నేను స్టార్ని తీసుకోవడం కంప్లీట్గా మర్చిపోయాను. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. నిజంగా నాకు స్టార్ ఎవరు అని నేను ఆలోచిస్తే నా మనసులో ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే కృష్ణుడు. అందుకే కృష్ణుడిని స్టార్గా పెట్టాలని డిసైడ్ అయ్యాను. నాకైతే ఇది చాలా స్పెషల్ అనిపించింది. నా ఫస్ట్ క్రిస్మస్ ఇలా స్పెషల్ ట్విస్ట్తో. అది మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా దగ్గర ఉండే మినిమల్ క్రిస్మస్ డెకోర్తో నా ఇంట్లో కూడా అలా క్రిస్మస్ టచ్ ఇచ్చాను. అలా రెడ్ కలర్ ఫ్లవర్స్ యాడ్ చేశాను ఆ వాజ్లో. అండ్ నా దగ్గర కొన్ని క్రిస్మస్ హౌసెస్, ఇంకా క్రిస్మస్ ట్రీస్ చిన్నవి అలా పాపప్ లాగా ఇంట్లో షెల్ఫ్స్ పైన అండ్ కౌంటర్ టాప్స్ పైన యాడ్ చేశాను. క్యాండిల్ హోల్డర్స్ యాడ్ చేశాను. అండ్ ఫైనల్లీ మా క్రిస్మస్ డెకోర్ అయిపోయింది. క్రిస్మస్ డే ఈరోజు వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సన్ అలా షైన్ అవుతూనే ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైం బయట చాలా చల్లగా ఉంది. అసలు మొత్తం వాతావరణమే క్రిస్మస్ లాగా అయిపోయింది. ఈవినింగ్ అయ్యేసరికి మా ఫ్రెండ్స్ వచ్చారు. మేమందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాము. నేను ఇంట్లోనే పానీపూరి అండ్ చాట్ ప్రిపేర్ చేశాను. అవి తింటూ అందరం చాలా ఎంజాయ్ చేసాము. చాట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను నెక్స్ట్ వీడియోలో రెసిపీస్ షేర్ చేస్తాను. అండ్ మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కేక్ తీసుకొచ్చారు. కేక్ కూడా చాలా యమ్మీగా ఉండే. అండ్ పానీపూరి చాట్ తిన్న తర్వాత మేమందరం కలిసి చిన్న గేమ్స్ ఆడాము. అండ్ పిల్లలందరూ గిఫ్ట్స్ ఆల్రెడీ తీసేసుకున్నారు. నిజం చెప్పాలంటే ఆ రోజు పర్ఫెక్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్ లాగా అనిపించింది. అండ్ మీరు కూడా మీ క్రిస్మస్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. to a miracle. Hey,
beautiful time of the year. Lights fill the streets, spreading so much cheer. I should be playing in the winter sun, but I'ma be under the mistletoe. ఇలా నా ఫస్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్ రియల్లీ వెరీ స్పెషల్గా అయిపోయింది. ఈరోజు నాకు అర్థమైంది క్రిస్మస్ ఈజ్ నాట్ అబౌట్ డెకరేషన్స్, ఇట్స్ ఆల్ అబౌట్ హ్యాపీనెస్, లవ్ అండ్ టుగెదర్నెస్. అండ్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ క్రిస్మస్ మెమోరీస్ని షేర్ చేయండి. మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మేరీ క్రిస్మస్ అండ్ లవ్ టు యూ ఆల్. థ్యాంక్ యూ.